మాజీ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొగాకు పంటకు కనీస మద్దతు ధర లభించగా రైతులు అన్యాయానికి గురవుతున్నారు. వారిని పరామర్శించేందుకు ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్లేందుకు పయనమయ్యారు. ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భవ్యమా అని ప్రశ్నించారు. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40,000 మంది రైతులు ప్రజలు తరలివచ్చారు. కానీ మేం వెళ్లే మార్గంలో టీడీపీ కార్యకర్తలను పెట్టి రాళ్లు విసిరి గలాటా చేయించారన్నారు. మాజీ సీఎం జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొగాకు పంటకు కనీస మద్దతు ధర లభించక రైతులు అన్యాయానికి గురవుతున్నారు. వారిని పరామర్శించేందుకు ప్రకాశం జిల్లా పొదిలికి వెళ్లేందుకు పయనమయ్యారు. ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా అని ప్రశ్నించారు. రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40,000 మంది రైతులు ప్రజలు తరలివచ్చారు. కానీ మేం వెళ్లే మార్గంలో టీడీపీ కార్యకర్తలను పెట్టి రాళ్లు విసిరి గలాటా చేయించారన్నారు.